నమస్తే అండి. ఈరోజు ఫిబ్రవరి 7, 2026 ఈ రోజున ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఉద్యోగి, సీనియర్ ఉద్యోగి, గౌరవనీయులు శ్రీ దేవులపల్లి నర్సయ్య గారి కుమారుడు శ్రీ జగన్మోహన్ గారు టెక్నికల్ ఆఫీసర్ అండి, మెదక్ ఫారెస్ట్ డిపార్ట్మెంటు. వారు ఈ రోజున కొత్తగూడెం వచ్చిన సందర్భంగా వారికి ప్రకృతి అర్థదీక్ష ఇచ్చి ఈ యొక్క జామ మొక్కని ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం యొక్క ఆవరణలో నాటిస్తున్నామండి. అదేవిధంగా సారు సోషల్ యాక్టివిస్ట్ అండి. తర్వాత వూన్ హ్యాండ్స్ ఫౌండేషన్ గౌరవ సభ్యులు. వీరు ఫారెస్ట్లో ఉన్నటువంటి జీవులు అంటే కోతులు కానీ అడవి జీవులు ఏవైనా సరే ఊర్లలోకి రాకుండా ఉండటానికి వారు సుమారుగా ఒక 10 ఎకరాల పొలంలో వీరు పండ్ల మొక్కల్ని నాటి కోతుల్ని ఫారెస్ట్లోనే ఉండేటట్టుగా ఊర్లలోకి రాకుండా ఉండేటట్టుగా వారు కృషి చేస్తున్నారండి. వీరు చేసినటువంటి కృషికి మేము అభినందనలు తెలియజేస్తూ ప్రకృతి అర్థదీక్ష ద్వారా వీరిని సగౌరవంగా దేశంలోకి ఆహ్వానించి వీరితోటి ఒక మొక్కను నాటిస్తున్నామండి. ఈ యొక్క కార్యక్రమంలో గౌరవ ఇంజనీర్లు బాబు సింగ్ గారు, తర్వాత కోటేశ్వరరావు గారు, సుగ్రీవ్ గారు, మరియు అదేవిధంగా నర్సయ్య గారు, ఆనంద్ గారు ఉన్నారండి. సార్ ప్రేమ్ కుమార్ గారు. వీరందరి సమక్షంలో సార్ తోటి మొక్క నాటించినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. నా పేరు కొట్టూరు నిర్విరాశేఖర్, ప్రకృతి ప్రేమికుని, సింగరేణి. నమస్తే.